విత్తనాన్ని నాటుకునే ముందర దాన్ని ట్రైకోడర్మా సూడోమోనాస్ అనే ద్రావణంలో కనుక వేర్లు ఒక 2 నుంచి 3 గంటల పాటు ఉంచుకొని దాన్ని మనం నాటుకున్నట్టయితే భూమి ద్వారా వ్యాప్తి చెందేటువంటి శీలీంద్రనాశిని ఏదైతే ఉంటుందో అంటే వేరుకుళ్ళు తెగులు ఇటువంటి నుంచి మనకి రక్షణ కల్పిస్తుంది అనమాట. కాబట్టి ప్రతి ఒక్క రైతు విత్తనాన్ని ట్రైకోడర్మా సూడోమోనాస్ తోటి శుద్ధి చేసుకోవాలి. అలాగే నారు పోసిన తర్వాత ఆ యొక్క నారు మళ్ళీ 21 రోజుల తర్వాత నాటుకునే ముందర ట్రైకోడర్మా సూడోమోనాస్ ద్రావణంలో అద్ది 2-3 గంటల పాటు ఉంచి తర్వాత నాటుకున్నట్టయితే మనకి ఈ యొక్క వేరుకుళ్ళు సమస్య అనేది 50 నుంచి 60% అక్కడే మనం తగ్గించుకోవచ్చు. తర్వాత మొక్క నాటిన 2వ వారం నుంచి వేప నూనె తప్పనిసరిగా పిచికారీ చేసుకోవాలి. ఈ యొక్క వేప నూనె మనకు అందుబాటులో నుండి వేప గింజలు కషాయం నుంచి అన్నా చేసుకోండి, లేకపోతే మార్కెట్లో దొరికేటటువంటి వేప నూనె 1 లీటర్ ద్రావణానికి 1 లీటర్ నీటికి 5 లీటర్ల ఈ యొక్క వేప నూనె కలిపి ప్రతి 15 రోజులకు ఒకసారి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఏదైతే ఈ యొక్క పురుగుని ఉత్పత్తి చేసేటువంటి గుడ్లు పెట్టే ఈగలు ఏవైతే ఉంటాయో ఆ గుడ్డుని ఈ యొక్క వేప కషాయం అనేది విచ్ఛిన్నం చేస్తుంది. కాబట్టి పురుగు ఉధృతి అనేది బాగా తక్కువైపోతుంది. అలాగే భూమిలో కూడా వేపపిండిని కనుక మనం ఎకరానికి 50 కిలోలు చల్లుకున్నట్టయితే ఈ యొక్క భూమిలో ఉండేటువంటి పురుగుల అవశేషాలు వాటి యొక్క గుడ్లు కూడా ఈ యొక్క వేపలో ఉండేటువంటి చేదు గుణానికి అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయి మనకి పురుగు ఉధృతం తగ్గుతుంది అన్నమాట. కాబట్టి వేప వినియోగం అనేది చాలా ముఖ్యము. ప్రతి 15-20 రోజులకు ఒకసారి వేప చేసుకోవాలి. అలాగే మనకు అందుబాటులో ఉన్నటువంటి ఏవైతే కొన్ని ఆకులు ఏదైతే మేకలు గొర్రెలు కొన్ని ఆకులు తినవన్నమాట, అవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. వాటిని కూడా మనం తీసుకొని వాటి యొక్క రసాయనం అంటే వాటిని మరగబెట్టి లేకపోతే మురగబెట్టి దాని నుంచి వచ్చిన ద్రావణాన్ని కూడా పిచికారీ చేసుకున్నట్టయితే మనం పురుగును అరికట్టుకోవచ్చు. తర్వాత బోరాన్ అనేది కూడా సూక్ష్మ పోషక బోరాన్ అందుబాటులో ఉంటుంది. ఆ బోరాన్ని కూడా పుష్పించే సమయంలో పూలు స్థితిలో ఉన్నప్పుడు అది ఖచ్చితంగా పిచికారీ చేసుకోవాలి. దానివల్ల మనకి నాణ్యమైనటువంటి పంట కూడా వస్తుంది అనమాట. కాబట్టి విచ్చలవిడిగా ఈ యొక్క రసాయన ఎరువులు వాడటం అనేది తగ్గించుకోవాల్సిన అవసరం ఉన్నది.